best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పడ్డ ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. దేవుడు మనల్ని పురుషులుగా స్త్రీలుగా చేశాడు. దేవునికి స్త్రీ అని పురుషుడని భేదము లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క ఆకాంక్ష. మనమంతా స్త్రీ సంతానం, అంతేనా? పురుష సంతానమా, స్త్రీ సంతానమా? మనకు తల్లిదండ్రులు, కానీ మనకు తల్లిదండ్రుల కలయిక వల్ల మనం జన్మించాము కాబట్టి మనము స్త్రీ పురుషుల సంతానం. కానీ క్రీస్తు స్త్రీ సంతానం అని పిలువబడ్డాడు బైబిల్లో. ఏమనుంది? స్త్రీ సంతానం. అంటే ఈ లోక రక్షకుడిని ఈ లోకంలో అందించడానికి కూడా దేవాది దేవునికి ఎవరు కావాల్సి వచ్చింది? ఒక స్త్రీ, ఒక ప్రార్థనా పరురాలైన, ఒక పరిశుద్ధురాలైన స్త్రీ యొక్క గర్భము కావాల్సి వచ్చింది. కాబట్టి మనం ఉమెన్స్ డే సందర్భంగా మనం ప్రభు బలలో యోగ్యంగా పాల్పంపులు పొందే ముందు మనం ఉమెన్స్ డే గురించి కూడా కొంచెం మనం చూసుకొని మనం వర్తమానంలోకి వెళ్దాము. సంఘమంతా లేచి నిలబడి మత్తయి సువార్త 3వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17 వచనాలు ఉన్నాయి. నేను ఒక వచనం చదువుతాను, తర్వాత మీరు ఒక వచనం చదవాలి. ఆ దినములయందు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయు నొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును ముల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారమై ఉండెను. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిజము పొందుట వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుని తలచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకి పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు ఇప్పటి కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగ కానిచ్చాను. యేసు బాప్తిజము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదికి వచ్చుట చూచెను. అందరం ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. ప్రభు సహాయం నిమిత్తం అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రం, స్తుతులు నాయన. ఇప్పటి వరకు ఆరాధన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చి ఆత్మతో సత్యంతో నాయన ఎలా ఆరాధించాలో మా హృదయాల్ని పరిశీలన చేసుకునే భాగ్యాన్ని ఇచ్చావు. మరి ఇప్పుడు ప్రభా నాయన నీ బలలో యోగ్యంగా పాపం పొందడానికి నాయన సంఘం ఎదుట నాయన నీ బల ఎదుట మేమందరము వచ్చి ఉండగా నాయన మాతో వ్యక్తిగతంగా మాట్లాడండి అయా తండ్రి. నాయన వినగల చెవును గ్రహించగల మనసు దయచేయండి. నిష్ప్రయోజకుడు దాసులను బలహీనులను ప్రభా నాయన ఏ యోగ్యత లేని పాపినైనా నీ రక్తంలో నడినెత్తి నుంచి అరికాల వరకు నీ రక్తం
రక్తంలో ప్రోక్షించి శుద్ధ హృదయంతో మంచి మనస్సాక్షితో నీ వాక్యాన్ని ప్రభువా నాయన అయ్యా తండ్రి నాయన మేము పంచుకుంటుండగా నాతో మాట్లాడండి నాయన, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చమని ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడతారని నమ్ముచు విశ్వసిస్తూ ప్రతి విధమైన చీకటిని అంధకార సంబంధమైన శక్తులను యేసు క్రీస్తు నామములో లయపరిచి ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకొని నీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయమని అట్టి ఈ విధంగా మాకు సహాయపడుతూ రమ్మని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మరొక మారు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మనము ఈ యొక్క 3వ అధ్యాయంలో చూస్తాము. ఈ ప్రకటన ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మనకు లూకా సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించాలి. ఇది ఒకవేళ ఎందులో ఉంటుంది, లూకా సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం. అంటే 4 సువార్తల్లో ఈ యోహాను యొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది, యోహాను చేసిన పనులు ఉంటాయి. కానీ మనకు యోహాను గురించి తెలిసింది ఏంటి? ఇక్కడ చూడండి 2వ వచనం, ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడని యూదాయ అరణ్యంలో ప్రకటించుచుండెను. అంటే ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి, ఒక ఏ వ్యక్తికైనా సరే, ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికైనా కావాల్సిన మొట్టమొదటిది ఏంటంట? మారు మనస్సు. అది రిపెంటెన్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? రిపెంటెన్స్. మారు మనస్సు అంటే నీ జీవితాన్ని నేను పాపినని గ్రహించి, నేను బలహీనుని, దేవుడిని సొంత రక్షకుడుగా క్రీస్తును అంగీకరించి నీ పాపాలని ఒప్పుకొని పరిశుద్ధంగా ఇప్పటి వరకు లోకం వైపు ఉన్న నీవు దేవుని వైపు తిరగడం. ఎవరి వైపు తిరగడం? దేవుని వైపు తిరగడం. ఈరోజు మరి ఉమెన్స్ డే కాబట్టి మనకున్న వాట్సాప్లలో అన్నిట్లలో ఉమెన్స్ డే అన్ని మెసేజెస్ అవన్నీ వచ్చేస్తున్నాయి, బాగానే ఉంది. కానీ మరి ఉమెన్స్ డేలో దేవుడు స్త్రీకి ఇచ్చిన పాత్ర ఏంటి అంటే, స్త్రీ గురించి మనం గమనిస్తే ఇప్పుడు ఇంతకుముందు మనం ఆరాధనలో వాక్యంలో చూసుకున్నాం, ఇద్దరు జంట. ఎవరెవరు? ఏజబేలు, ఆహాబు. అందులో చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఆమె రాజు యొక్క భార్య తాను భర్త తప్పు చేస్తే భార్య ఏం చేయాలి? నీకు ఇన్ని రాజ్యం ఉండగా, నువ్వు రాజు ఉండగా, నీకు అతని యొక్క పొలము ద్రాక్ష తోట నీకేంటి, నువ్వు ఇలా చేయడం ఏంటి, నీకు అవసరమా, నువ్వు చేస్తుంది తప్పు అని సరిచేయాల్సిన స్త్రీ. అంటే ఒక స్త్రీ ఆత్మీయురాలు కాకపోతే భర్త మూర్ఖుడై జ్ఞానము గల స్త్రీ ఇల్లు కట్టునని ఉంది. ఆ స్త్రీకి జ్ఞానం లేదు, లోకంతో పాపంతో రాజీ పడిపోయి భర్త కంటే దుష్టురాలుగా ఉంది. కాబట్టి ఏజబేల్ని దాదాపు ఏమంటాం? సాతానుతో పోలుస్తాం. దేంతో పోలుస్తాం? సాతానుతో పోలుస్తాం. తన భర్తను సరిచేయాల్సిన బదులు ఏం చేసిందామే? నీకెందుకు, నేను చూసుకుంటా, ఈ చిన్న విషయాన్ని నీకెందుకు, నేను సెటిల్ చేస్తా అన్నది. సెటిల్ చేసిందా లేదా? కానీ నువ్వు సెటిల్ చేయొచ్చు, నువ్వు లోకానుసారంగా అక్రమంగా అన్యాయంగా నీ చేతిలోకి హ్యాండిల్ చేసి నువ్వు సెటిల్ చేయొచ్చు. కానీ దేవుడు సెటిల్ చేస్తే ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో మనం తర్వాత తిష్బీయుడైన ఏలియాకు యెహోవా వాక్కు వచ్చిందంట. ఇక్కడ కూడా మనం చూస్తాం, అరణ్యంలో ఉన్న యోహానుకు దేవుని యొక్క వాక్కు వచ్చింది. అంటే దేవుని యొక్క వాక్కు ఒక వ్యక్తికి వచ్చింది అంటే దేవుడు ఆనాడు ఇర్మియాతో కానీ ఎజెకియేలుతో కానీ చెప్పాడు, వారు నీ మాట వినరు నేను చెప్పితే, ఎందుకంటే వారు వినకపోయినను మీలో ఒక ప్రవక్త ఉన్నాడని చెప్పి నేను చెప్పమన్న మాట నువ్వు చెప్పాలి. చాలామందికి ఖండించే మాట, ఖచ్చితమైన బోధ ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉంటుంది? వాక్యానుసారంగా జీవించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, నా హృదయ స్థితిని నేను తెలుసుకొని దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుణ్ణే నేను ఇంప్రెస్ చేయాలి, నా చుట్టూ ఉన్న వారిని కానీ నా ఇంటి వారిని కాదు, దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలని ఆశపడే వారికి కఠినమైన బోధనే కోరుకోరు. ఇరుకైన మార్గాన్నే వాళ్ళు కోరుకుంటారు. విశాల మార్గంలో ఏముంటుంది? ఎప్పుడు చూసినా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, స్వస్థతలు. నీ హృదయం గురించి, నీ పాప హృదయం గురించి, నీ యొక్క ఘోరమైన హృదయం గురించి మాట్లాడదు. అన్నీ బయట భౌతికమైన వాటి గురించే మాట్లాడుతుంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, నీ జీవితం బాగుపడుతుంది, నీకు ఆరోగ్యం బాగవుద్ది, నువ్వేం చేసినా సరే అన్యాయంగా సంపాదించినా నువ్వు దీవించబడతావు అన్న ప్రాస్పారిటీ గాస్పల్లోకి మనము వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహానులో గమనించింది ఏంటంటే, మీరు బైబిల్లో చూస్తే ఏ ఒక్కరికి స్వస్థత కలిగించినట్టు కానీ, ఒక గుడ్డివారికి కళ్ళు ఇచ్చినట్టు కానీ మనం చూడం. స్వస్థత కానీ, అద్భుత కార్యాలు కానీ, ఆశ్చర్య కార్యాలు కానీ ఏమీ చేయలేడు. కానీ ఆయన గురించి యేసు ప్రభు చెప్పిన సాక్ష్యం, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అంటే హృదయ శుద్ధిని కాపాడుకున్న వాడే దేవుని దృష్టిలో
గొప్పవాడు. నువ్వు ఎన్ని సంఘాలు కట్టావు, ఎన్ని పరిచర్యలు చేశావు, ఏం చేసావు అనేది మనం యోహాను జీవితంలో మనం చూస్తామా? చూడం. ఆయన బ్రతికింది కొంతకాలమే, కానీ ఎంత ఇష్టంగా బతికాడు దేవుని కోసము. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆయన ఏం చేశాడు? ద్రాక్ష తోట ఈయనందుకు ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణము పోగొట్టుకున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీతిగా నిజాయితీగా జీవించిన వారు ఏ ఒక్కరైనా సరే అమూల్యమైన తమ ప్రాణాలని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి సంతానం ఎవరు? కయీను. ఒక నరహంతకుడు తన తమ్ముణ్ణి చంపాడు. తన తమ్ముడు ఏం చేశాడు? శ్రేష్టమైనది దేవునికి అర్పించాడు. అంతే, ఇంకేం చేయలేడు. శ్రేష్టమైనది అర్పించాడు. ఒక వ్యక్తి మనలో కూడా అంతే, మన సమయాన్ని, మన తలాంతుల్ని, మనకున్నదాన్ని శ్రేష్టమైంది మనం అర్పిస్తే నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు వస్తాయంటే కయీను లాంటి వారు మన చుట్టూ ఉంటారు. మనం వారికి ఏమీ అపకారం తలపెట్టము, ఏం చేయము. కానీ వారి పని ఏంటి? అసూయ చేత, కోపం చేత ఏం చేస్తారు? మనల్ని మట్టు పెట్టాలి అని చూస్తారు. మన వాక్యానుసారంగా ఉంటే వాళ్ళకేం నొప్పి, మనం ఏం బాధ పెట్టము. కానీ ఇప్పుడు హేబేలు అర్పించాడు, కానీ కయీను వచ్చి ఏం చేయాలి? నీ అర్పణ దేవుడు అంగీకరించాడు, నేను అర్పణ అంగీకరించాలంటే ఏం చేయాలి తమ్ముడు అని ఏం చేయాలి? వచ్చి అడగాలి. ఆయన మీద ఏం పెట్టాడంట? పగబట్టి తన్ని చంపేశాడు. అందుకే నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని జకర్యా రక్తం వరకు ఈయనను కూడా ఏం చేశారు? బాప్తిజం ఇచ్చి యోహాను. ఇంట్రడక్షన్ బాగానే ఉంటుంది. అందుకే ప్రసంగిలో ఉంటుంది కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మరి అదే కార్యాంతాన్ని మనం చూస్తే హేబేలు యొక్క జీవితంలో ఏం జరిగింది? తను నీతిగా దేవుని కోసం భయభక్తులు కలిగి శ్రేష్టమైనది దేవునికి ఇచ్చినందుకు ఏం పొందుకున్నాడు? ఆయన హతసాక్షి అయిపోయాడు. బాప్తిజం ఇచ్చి యోహాను వాక్యానికి ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వకుండా, ఏదేమైనా సరే తప్పుగా, సత్యము సత్యమే, వెలుగుకు షేడ్స్ లేవు. వెలుగు ఉన్నది అంటే చీకటిని ప్రొజెక్ట్ చేస్తుంది. చీకటిని ప్రొజెక్ట్ చేయాలని ఉద్దేశం కాదు. వెలుగు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఎక్కడ దుమ్ముందో, మనం ఇప్పుడు ఎందుకు లైట్ వేసుకోమంటాం? ఊడ్చినా తుడిచినా, నేను ఇంట్లో అదే చెప్తా. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరన్నా ఊడ్చినా తుడిస్తే నేను ఏమంటా అంటే మొట్టమొదటి వచ్చి నేను లైట్ వేస్తా. ఎందుకు? కనిపించింది కూడా ఏమవుతుంది? ఆ లైట్లో కనిపిస్తుంది. దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుని వాక్యం దగ్గరికి, దేవుని సన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వెలుగులో మన రహస్య పాపాలు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి అని అంటాడు బైబిల్లో. మనం ఎందుకు మందిరంకి వస్తామంటే మన లోపల దాగి ఉన్నా, మర్చిపోయినా, మనం ఏం కాదులే, పాపం కాదులే అనుకొని చేసినవి కూడా దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేసే పని ముఖ్యమైన 3 ఏంటంట? ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గురించియు ఒప్పింపజేస్తాడు. దేవుడే మనల్ని ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. ఆ యొక్క ఏలియా ఏం చేయడానికి వచ్చాడు? నువ్వు చేసింది తప్పు అని. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరూ పశ్చాత్తాపడి ఏం చేయాలి? క్షమించు, నేను నా బుద్ధి గడ్డి తిన్నది, దురాశతో నేను చోటిచ్చాను, నేను రాజుగా ఉన్న పొజిషన్లో ఉండి నేను వాళ్ళ ఆశించడం ఏంటి, నా కళ్ళుకు కావాల్సిందల్లా నేను ఆశిస్తున్నాను, నా తప్పైందని పశ్చాత్తాపడాలి. అదే రాజు, దావీదు రాజు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశాడు? కన్నీటితో, పశ్చాత్తాపంతో 51వ కీర్తనలో ఆయన బేత్షెబా అండ్ దావీదు, మరి వాళ్ళిద్దరూ తప్పు చేశారా లేదా? చేశారు. మరి మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? వారికి యేసుక్రీస్తు తర్వాత అంతటి జ్ఞానవంతుడైన సొలొమోను ఎలా ఇచ్చాడు? పాపం చేయడం వల్ల ఇచ్చాడా? పాపానికి ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపడ్డ తర్వాత ఇచ్చాడా? పశ్చాత్తాప తర్వాత ఇచ్చాడు. ఇక్కడ కూడా అంతే. మనము అనుకోవచ్చు, ఇక్కడ మనం ఇది చదువుతున్నప్పుడు నాకు లేఖన భాగం తెలియజేస్తున్నప్పుడు ఉరియానే గుర్తుకొస్తున్నాడు. ఒక గొర్రెకు ఆయన కూడా ఒక మంచి నిజాయితీపరుడైన సేవకుడు, సైనికుడు. ఆ సైనికుడిని పొట్టన పెట్టుకున్నందుకు దానికి ప్రతిగా 4 చెల్లించాల్సి వచ్చిందా లేదా? అందుకే దేవుడు యథార్థంగా ఉంటే, నువ్వు యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. అది ఎక్కడైనా సరే సంచరిస్తూనే ఉంటుంది. ఆ ఉరియా దగ్గరికి వచ్చింది. ఇక్కడ నాబోతు వచ్చాడా లేదా? నాబోతు దగ్గరికి న్యాయం చేయడానికి. అంటే దేవుడు న్యాయం ఖచ్చితంగా చేస్తాడు. మన దేవుడు భూలోక న్యాయాధిపతి. ఇక్కడ ఈ మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. మరి మారు మనసు అంటే ఏంటి? మనము ఎప్పటి నుంచో మనం క్రీస్తుని అంగీకరించినప్పటి నుంచి సేవకులు, పరిచారకులు చెప్తూనే ఉంటారు, మారు మనస్సు పొందాలి, మీరు రిపెంట్ అవ్వాలని. మారు మనసు అంటే ఏంటి? రక్షణ. ఇంకా ఓకే, చెప్పాలి. పాప క్షమాపణ. ఓకే, మొట్టమొదట నేను ఒప్పుకున్న వాడికే
పాపిని రక్షించడానికైనా క్రీస్తును అంగీకరించడం. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదని నేను గుర్తిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తా, కానీ నాకు ఒంట్లో నిండా రోగాలే ఉన్నాయి. కానీ నేనేంటి, నాకు డాక్టర్ వద్దు, నాకు అవసరం లేదంటే నీకు అవసరం లేదని అంటావు కదా. నీకు రోగం లేదా? ఉంది. కానీ మనమంతా జన్మత పాపులం. ఏ ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. మనము పాపులమని గ్రహిస్తేనే పాపులను రక్షించడానికి ఈ లోకానికి క్రీస్తు వచ్చాడు. యుక్త కాలంలో మరణించడానికి, నీ నా స్థానంలో రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మొట్టమొదట మనం పాపినని గ్రహించడమే మారు మనసుకు ప్రారంభం. ఏంటి? నేను పాపినని గ్రహించాలి. నేను పాపిని, నా స్వతహాగా అందుకే దావీదు అంటాడు కదా, నా తల్లి గర్భంలోనే నేను పాపములోనే పుట్టిన వాడను. మనము పాపముతోనే, ఈ లోకంలో పాపపు నైజంతోనే మనం పుట్టిన వారం. మన జన్మతః మనము పాపులం. మరి మనం పాపినని గ్రహిస్తే ఆ పాపిని రక్షించడానికి క్రీస్తును మనం సొంత రక్షకుడుగా అంగీకరించి మన పాత రోత జీవితాన్ని ఏం చేయాలి? క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అందుకే ఇక్కడ ఆగాలి ఒక మాట. చాలామంది నేను పాపిని అని మనం ప్రార్థన చేస్తాం, పాపిని అని ప్రార్థన చేస్తాం. కానీ నువ్వు ఏ పాపం అయితే చేస్తున్నావో దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఎంత పాపిని అని చేస్తే నువ్వు కనికరించబడతావా? కొంతమంది ఏమో వాళ్ళు పాపిని అని గ్రహించరు, అదొక తెగ. అంటే వాళ్ళు నేనే పాపం చేశాను. ఈ కమ్యూనిస్టులు చెప్తూ ఉంటారు ఎప్పటికీ, నేను బాల్యం నుంచి చదువుతున్నప్పటికీ, కష్టపడేవాడిదే దున్నేవాడిదే భూమి. మన జ్ఞానంతో, మన శక్తి సామర్థ్యంతో, నాకు ఎంతోమంది నేర్పించిన డాక్టర్స్ కూడా వాళ్ళు ఏంటంటే అన్ని మతాలు సమానమే అంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మన జ్ఞానం, ఏ పని లేనివాడే బైబిల్ పట్టుకొని భక్తి అని తిరుగుతాడు, భుక్తి లేక అని. అంటే నీ కష్టపడ్డవాడిదే పైకి వస్తాము, జీవితంలో బాగుపడతాము అని అంటారు. కానీ మనమంతా ఏంటి, కష్టపడితే పైకి వచ్చే పరిస్థితి మనది పాప స్వభావం. ఈ పాప స్వభావం నుంచి బయటికి రావాలంటే మనం క్రీస్తు రక్తంలో, నువ్వెవ్వరవైనా సరే, నువ్వు ఏ వంశంలో, నువ్వు ఎంత పెద్ద చదువుకున్నా, నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు పిఎం అయినా, సీఎం అయినా ఏం చేయాలి? క్రీస్తు రక్తంలో కడగబడితేనే, ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారే ఆ పరమ యెరూషలేములో ఉంటారని వాక్యం బోధిస్తుంది. మనం ఏం చేయాలంట? అతిక్రమములు దాచిపెట్టకుండా ఏం చేయాలంట? మనం ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టట్లేదు. మరి ఒప్పుకున్న పాపం క్షమించబడుతుంది, కానీ కప్పుకున్న పాపం నీ ఇంట పడుతుంది. ఇప్పుడు ఆయన నీ పాపము నిన్ను పట్టుకొను అని ఉంటుంది సంఖ్యాకాండంలో. ఏముంటుందంట? నీ పాపము. మరి ఇప్పుడు ఏజబేలు యొక్క పాపం పట్టుకుందా లేదా ఆయన్ని? నువ్వు నన్ను పట్టుకుంటివా, నేను నీకు చిక్కితినా అంటున్నాడు. నువ్వు చిక్కింది జీవము గల దేవునికే చిక్కావు, ఏలియాకు కాదు. ఎవరికి చిక్కావు? జీవము గల దేవునికే చిక్కావు. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, తరుముతుందంట. అందుకే ఏం చేశాడు? మన పాపాలను ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం పలానా వ్యక్తిని బాధ పెట్టామనుకోండి, వాళ్ళు సారీ అని చెప్తాం, మళ్ళీ అదే బాధ పెడుతున్నామంటే మనం దేవుని నిజంగా మనం పశ్చాత్తాపడ్డట, రిపెంట్ పొందినట్ట? పొందలేనట్టు. కాబట్టి ఏం చేయాలి? అతిక్రమం వల్ల దాచిపెట్టొద్దు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి. మరి చర్చికి చాలామంది మనం వస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం, ప్రార్థన చేస్తాము, ఆరాధన చేస్తాము, వాక్యం చెప్పమంటే వాక్యం కూడా చెప్తాము. మరి మనకు నిజమైన మారు మనస్సు అనుభవం మనకుందా? మన హృదయము దేవుని దృష్టిలో శుద్ధిగా ఉందా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మరి మన హృదయం దేవుణ్ణి చూపించే విధంగా నీతియుక్తమైన జీవితం మనకుందా? అందుకే ఏమంటాడంటే ఇక్కడ చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. అతడు తన చేత అతడు అంటే బాప్తిజం ఇచ్చి యోహాను తన చేత బాప్తిజం పొందవచ్చిన జన సమూహములను చూచి ఏమంటున్నాడు? సర్ప సంతానమా. ఎవరైనా రాగానే నా ప్రియులారా, ఇప్పుడు మామూలుగా మనం వెళ్తే నా ప్రియులారా, నా ప్రియమైన సంగమా అంటారు మామూలుగా ఏదైనా బోధిస్తే. ఈయన శర్మన్ ఎలా ఉంది? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అసలు మరి మారు మనసు ఎందుకు మనము పొందాలి? మారు మనసుకు తగిన ఫలం ఫలించకపోతే ఏమవుద్దంటే ఇక్కడ 9వ వచనం చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు అలాగైతే ఇక్కడ చూడాలి, అందుకు జనులు మొట్టమొదట ఎవరు అడుగుతున్నారు ఆయన్ని? జనులు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు.
వాక్యము చెప్పే ఖండించే ఒక దైవ సేవకుణ్ణి జనులు అడుగుతున్నారు. ఏమని? అలాగైతే మేమేమి చేయవలనని అడుగగా అతడు అన్నాడు. అతడెవరు? బాప్తిజం ఇచ్చి యోహాను. ఏమన్నాడంటే, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెను, ఆహారము గలవాడును అలాగునే చేయవలనని వారితో చెప్పాను. మనకున్నది మనం ఇయ్యము, కానీ మనం ఏం చేస్తాము? వారికి ఏదో ఆకాశ పక్షులు వచ్చి వారికి ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తాం. అంటే నీ పక్కనే ఉంది, నువ్వు ఇవ్వగలవు, నీకు ఆ సామర్థ్యత ఉంది, నీకు దేవుడు ఆ తల అది ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు ప్రార్థన నువ్వు ఇవ్వగలవా? నువ్వు ఇవ్వగలిస్తే ఏం చేయాలి? ఇవ్వాలి. ఇవ్వకపోతే అప్పుడు ప్రార్థన చేయాలి. కానీ చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రతిదానికి వారు ఇవ్వగలిగి కూడా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఆహాబు రాజు అతనికి ఏం చేయాలి? ఇయ్యాలి. నేను రాజుని నీ దగ్గర తీసుకోవడం ఏంటని. కానీ ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. చాలామందికి ఏముంటుంది? ధనం ఉన్నవాడికి గుణం ఉండదంట. అంటే దేవునికి ఇయ్యాలని ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ధనము ఉండదు. ధనం లేని వాడికి ఏమో దేవుడి కోసం ఇవ్వాలి, దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో, సువార్త పనిలో ఇవ్వాలని ఉంటుంది. కానీ వారికి ఏముంటుంది? నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కంటే శ్రేష్టమైంది. అంటే వారికి ఏముంటుంది? కొంచెమే ఉంటుంది. మీరు నీతిగా నిజాయితీగా జీవించేవారు ఎవరైనా సరే, ఉన్నట్టుండి లక్షాధికారులు అయిన వాళ్ళు నేను చూసారా? ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారండి, వారికి వారి శాలరీతో ఎవరైనా కోటీశ్వర్లు అయిన వాళ్ళని చూసారా? కానీ మనం చూస్తాం న్యూస్లలో. ఎట్లా సాధ్యం అది? అంటే అది నీతిగా నిజాయితీగా సంపాదించిందా? కాదు. నువ్వు నిలువు దోపిడీ చేసినా, నీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిసి వేసినా, నువ్వు అన్యాయంగా సంపాదించిన ఏ సొమ్ము కూడా నీకు అది నష్టాన్ని, కష్టాన్ని తప్ప ఎటువంటి ఆశీర్వాదాన్ని తీసుకురాలేదు. నేను 1 లక్ష రూపాయలు లంచం తీసుకుంటా, అందులో 50,000 నీకు ఆఫరింగ్ ఇస్తా అంటే నువ్వు ఎవరిని పార్ట్నర్ చేస్తున్నావు? దేవుడిని పార్ట్నర్ చేస్తున్నావా? 1 లక్ష రూపాయలు ఇస్తే నీకు 50,000 డీల్. అది న్యాయమైన సొమ్మా? కాదు. ఇక్కడ ఏమన్నాడంటే, మనకు 2 ఉంటే ఏం చేయాలంట? ఇక్కడ చెప్తున్నాడు, మనకు 2 ఉంటే 1 అంగీ ఇవ్వాలంట, ఆహారం లేని వానికి అలాగనే చేయవలెను. 12వ వచనం చూడండి, లూకా సువార్త 3:12. అతడు సుంకరులు అంటే మనం ఒకరిని చూస్తాం. జకర్యా ఎవరు? జక్కయ్య ఎవరు? సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్. ఆ ట్యాక్స్ కలెక్టర్ల వాళ్ళ పని ఏంటంటే, సుంకర్లు అంటే ఆనాడు వేశ్యల కంటే దారుణంగా చూడబడ్డ సంతానం. అంటే దేవుని బిడ్డలకి, అన్యులకు పుట్టిన సంతానం. కాబట్టి వారు ఏం చేసేవాళ్ళంట? అప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళంట. జక్కయ్య కూడా సుంకరి. ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళని మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పాను. అంటే ట్యాక్స్ కలెక్టర్స్, ఎంప్లాయీస్, అఫీషియల్స్ వస్తే వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళకు కూడా అదే మాట. వాళ్ళు వచ్చారు కదా అని అక్కడ కాంప్రమైజ్ ఏం లేదు. మీకు నిర్ణయింపబడిన దానికంటే 1 అనా పైసా కూడా ఎక్కువ తీసుకోవద్దు. తీసుకుంటే ఏమవుద్ది? దేవుని యొక్క దృష్టిలో మీరు ద్రోహం చేసిన వారుగా, శపితమైన వారుగా మిగిలిపోతారని. చూడండి 13వ వచనం, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గుంపు వచ్చింది. 14వ వచనం, సైనికులు మేమేమి చేయవలనని అతన్ని అడిగి, అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. ఏం చేయాలంట? సైనికులు అంటే ఎక్కువ మంది ఉంటారు కదా. అంటే ఇప్పుడు వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ దేవుని సన్నిధానంలోకి వచ్చి, ఏదో నువ్వు వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు చిన్న వ్యాపారం చేయు, పెద్ద వ్యాపారం చేయు, ఉద్యోగం చేయి, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వేం చేసినా కానీ ఏం చేయాలంట? ఎవరిని నీ వ్యాపారం వల్ల, నీ ఉద్యోగం వల్ల ఏ ఒక్కడు అన్యాయము పాలు కావద్దు. ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదయు అపనిందలు వేయకు, మీ జీతములతో, క్లియర్గా ఉందాడ, అండర్లైన్ చేసుకోండి, మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పాను. జీతంతో తృప్తి పొందని వాడే లంచాలకు మరుగుతాడు. వాని జీతంతో తృప్తి లేనప్పుడు ఏం చేస్తాడు? టేబుల్ మీద ఒక చెయ్యి, టేబుల్ కింద కూడా ఒక చెయ్యి. వానికి ఎటు తిరిగినా కానీ ఏం కావాలి? డబ్బు కావాలి. కానీ అది అక్రమమైన సొమ్ము. దేవుడు క్రమానికే కర్త కానీ అక్రమానికి కర్త కాదు. దేవుడు అక్రమాన్ని ఒప్పుకోడు కూడా. ఇంకోటి ఏంటంటున్నాడు ఇక్కడ, మీ జీతములతో తృప్తి పొందండి. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనిషి అడియాశలు కలిగి తిరుగుట కంటేనంట, మనస్సు అడియాశలు కలిగి తిరుగుట కంటేనంట, కళ్ళ ముందున్న దాన్ని అనుభవించుట మేలు అని ప్రసంగిలో ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు
మూలము. మరి ఇప్పుడు ఈ ధనాపేక్ష ఉన్నవారికే కదా, డబ్బు ఏం చేయాలి, వారికి ఏం కావాలి, అన్యాయంగా అయినా సంపాదించాలి. మిగతా ఇంకా మన దేవుడు నమ్ముకున్న వాళ్ళ లోపల నిజమైన మారు మనసు లేని వాళ్ళు, నాకు ఇది వస్తే ఇంకా నేను కావాలంటే మా పాస్టర్కి ఒక సఫారీ కుట్టిస్తా, జమఖానా లేపిస్తా, లేదా పెయింట్ వేపిస్తా, అన్యాయం సొమ్ము, లేకపోతే పైన స్టార్ పెట్టిస్తా. నీ అన్యాయం సొమ్ము ఎవరికి కావాలి? దేవుడికి దేవుడు అన్యాయం సొమ్మును స్వీకరించి దీవించాడు. హేబేలు యొక్క అర్పణను మొట్టమొదటి ఎవరిని అంగీకరించాడు దేవుడు? హేబేలును. అంటే నువ్వు ఇచ్చే హృదయాన్ని చూస్తాడు. నువ్వు నీతిగా కష్టార్జితంతో నువ్వు కష్టపడి సంపాదించిన న్యాయమైంది అని అయితే మొట్టమొదట నిన్ను చూస్తాడు, తర్వాత నువ్వు ఇచ్చే అర్పణను చూస్తాడు. కాబట్టి మనము జాగ్రత్తగా మారు మనసు అంటే నేను రక్షించబడ్డాను, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, నా జీవితం మారిపోయింది, ఇంక నాకు ఏ బాధ లేదు అని అనుకోవడానికి లేదు. మారు మనసు మనము క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించడము, రక్షణ పొందడము మనం ఒక 5 మినిట్స్లో అయిపోద్దంట. ఏమైపోద్ది? క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడము 5 మినిట్స్లో అయిపోద్దంట. కానీ మారు మనసు అనేది మన జీవితంలో మన తుది శ్వాస వరకు మనం రిపెంట్ అవుతూనే ఉండాలి. ప్రతిదినం మనం రక్షించబడ్డ తర్వాత కూడా మనం ఏదో ఒక పాపంలో పడిపోతాం. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ దినాన్ని ముగించే ముందు, పడుకునే ముందు, ఆ దినములో దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి ఇష్టం లేనివి చేసిన ఏమన్నా ఉంటే మనం అవన్నీ కడుక్కొని పడుకోవాలి. అంతే కదా. మనకు మంచి నిద్ర, చాలామందికి నిద్ర రాదు. ఎందుకంటే క్షమించని పాపము. ఎవరినన్నా క్షమించాలంటే వారిని క్షమించరు. మీరు ఎవరినైనా చూడండి, ఎవరికైనా పీడకలలు, నిద్ర సరిగా లేదంటే వారికి మీకు ఎవరి మీదన్నా, చాలామంది దైవజనుల దగ్గరికి వచ్చి అడిగితే నిద్ర లేదంటే వాళ్ళు చెప్పే మాట, మీరు ఎవరినన్నా క్షమించకుండా ఉన్నారా? మీకు క్షమిస్తే మీరు క్షమించబడతారు. ఏముంది? మీ రుణస్థులను క్షమించిన ప్రకారము మీ రుణము క్షమించబడును. నువ్వు ఇతరులను క్షమించవు, పగ, ప్రతీకారము, కోపము, ఆయాసం పెట్టుకుంటే నీకు నిద్ర ఎట్లొస్తుంది? నిద్ర రాదు, నీకు కలవరం. మరి ఆ కలవరం ఉండొద్దు అని అంటే నువ్వేం చేయాలి? ఇతరులను క్షమించాలి. ఇక్కడ మనం ఉమెన్స్ డే అని మనం చాలామంది జరుపుకుంటున్నారు. చాలాసార్లు హాస్పిటల్లో కూడా నాకు ఉమెన్స్ డే గురించి మాట్లాడమంటే నేను ఒకసారి నాకు ఇప్పుడు సందర్భం గుర్తొస్తుంది. ఒక 10 సంవత్సరాల క్రితము అబ్రహాం లింకన్ గురించి మాట్లాడాను నేను. అంటే అన్యుల మధ్య మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి అబ్రహాం లింకన్ గురించి మాట్లాడాను. గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన అనబడిన అందరూ చూసే గాంధీ గురించి కూడా 3 ప్రమాణాలు అని ఒక తెలుగు పుస్తకంలో ఉండేవి. తన తల్లి ప్రమాణం చేయించుకుంటుంది. మద్యము ముట్టను, స్త్రీల జోలికి వెళ్ళను, అన్యాయంగా సంపాదింపను అని తన తల్లి గాంధీతో ప్రమాణము చేయించుకుంటుంది. నేను 6th క్లాస్లో చదివిన పుస్తకం. అబ్రహాం లింకన్కి అయితే తన తల్లి చెప్తుంది ఏంటంటే, నువ్వు అన్యాయంగా జీవించొద్దు, రోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ వాక్యమే ఆయన కట్టడలు, ఆయన శాసనాలు. అంటే ఈ లోకంలో ఏ గొప్ప వ్యక్తినైనా చూసినా సరే వారి వెనుక ఒక ప్రార్థించే, ఒక రోధించే తల్లి ఉంది. పరిశుద్ధుడైన అగస్టిన్ గురించి మీకు తెలుసు కదా. తెలుసా అగస్టిన్ అంటే ఎవరు? బహుభయంకరమైన వ్యభిచారి. మన క్రైస్తవ జీవితంలో మన యొక్క పూర్వీకుల్లో ఉన్న ఒక వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే, ఎప్పుడు చూసినా ఆత్మీయ కుటుంబంలో జీవించినప్పటికీ తన కుటుంబంలో ఒక పని ఆమెను పెడితే, తన కుటుంబంలో పనిచేయడానికి పెడితే ఆ పని ఆమెతో వ్యభిచారము చేసేవాడు. తన తల్లి ఎంతో దండించేది, ఎంతో బతిమాలేది. నువ్వు మన జీవితం ఇలా కాదు, నువ్వు రక్షించబడ్డావు, మన పరిస్థితి ఇలా కాదు, నువ్వు దేవుని ఉగ్రత పొందుతావు అంటే ఎంత చెప్పినా ఆయన తాను చేసే పాపంలోనే కొనసాగుతూ ఉన్నాడు. ఏం కాదులే, నువ్వు అంత భక్తి చేస్తున్నావు, నేను ఏం చేసినా కానీ నాకు ఏమీ అవ్వట్లేదు. చాలామంది అనుకుంటారు, నేను దేవునికి వ్యతిరేకంగా జీవించిన, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించిన, నాకేం శిక్ష రాలేదే, నేను ఒక కాని మాట అన్నా, అన్యాయంగా డబ్బు తీసుకున్నా, నాకేం శిక్ష రాలేదే, అనారోగ్యం ఏం రాలేదే. అంటే దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని ఫిక్స్ చేశాడు, వెంటనే అది రాదు. అక్కడ ఏమన్నాడు? ఏ నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకాయో అదే స్థలంలో అని ఉంది బైబిల్లో. ఏముంది? అదే స్థలంలో కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయనుంది. దేవుని తీర్పు శాసనం కూడా క్లియర్ కట్గా అదే అధ్యాయం ఎండింగ్లో వచ్చేస్తుంది. అంటే వాళ్ళు చేసిన పాపానికి ప్రతిఫలము ఆ అధ్యాయంలోనే చూస్తాం. అంటే ప్రతి దానికి ఒక డేట్ ఫిక్స్ చేశాడు. నువ్వు ఇప్పుడు నేను తప్పు చేశాను, నాకు ఏ శిక్ష రాలేదు, నేను కాని మాట అన్నాను, అన్యాయంగా జీవిస్తున్నాను, నాకేం బాగాలేదు, ఆరోగ్యం బాగుంది, ఉద్యోగపరంగా బాగున్నాను, నా బిడ్డలకు ఆరోగ్యంగా ఉంది, ఆర్థికంగా బలంగా ఉన్నాను, నేను నాకేంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు పశ్చాత్తాపడడానికి అవకాశము ఇస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందడానికి నీకు అవకాశము ఇస్తున్నాడు. నువ్వు నీ ఇల్లును చక్కబెట్టుకో అంటాడు. ఎవరితోని? నీ ఇల్లుని ఏమంటాడు? నీ ఇల్లుని
చక్కబెట్టుకో. అంటే మనకు దేవుడు ఒక అవకాశము ఇస్తాడు హెచ్చరిక ద్వారా. ఇది నీది తప్పు, నువ్వు అన్యాయంగా జీవిస్తున్నావు, ఇది వాక్యానుసారం కాదు అని హెచ్చరించినప్పుడు నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. నీతిమంతులు దిద్దుట నాకు, కొట్టుట నాకు తైలాభిషేకము అన్నాడు. ఎవరు? దావీదు. కొంతమందికి ఇలా తిడితే, కఠినంగా మాట్లాడితే, స్ట్రిక్ట్గా చెప్తే ఇష్టం ఉంటుందా? అమ్మ బాబాయ్ వీళ్ళకి చెప్పడం ఎందుకు, మనల్నే తిడతారని చెప్పరు. కానీ గాయము చేయవాడు నిజమైన స్నేహితుడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టాడు. మరి నీకు నిజమైన స్నేహితుడైన క్రీస్తు నీలో ఉన్న పాప రోగాన్ని, నీలో ఉన్న వ్యర్థాలని బయటికి తీసే సమయంలో కొంచెం కఠినంగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు సేవకులు చెప్పినట్టుగా యోబు గురించి మనం చూసాం. ఆ యోబుకున్న 3 స్నేహితులు, ఆ 3 స్నేహితుల గురించి చూస్తే మనకు సంతోషం అనిపిస్తుందా? ఏం చేశారు వాళ్ళు? బలపరిచారా? ప్రార్థన చేశారా? ప్రోత్సహించారా? యోబు మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారా? యోబుకి ఏమేమి పోయినాయి? మొట్టమొదటి ఆస్తి పోయింది, పట్టించుకోలే. ఆస్తి పోతే ఏంది? దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇస్తాడు. తర్వాత ఏమైంది? తన సంతానము పోయింది. దేవుడే నాకు ఇంపార్టెంట్, దేవుడిచ్చిన సంతానమే నాకు సంతానం. సంతానం పట్టుకొని వాళ్ళ దేవతలుగా, ఆస్తులు దేవతలుగా పూజించే అల్లాటప్ప విశ్వాసి యోబు కాదు. రెండోది, తన ఆస్తి పోయింది, తన పిల్లలు పోయారు. నెక్స్ట్ ఏం పోయింది? తన ఒంట్లో ఉన్న ఆరోగ్యం కూడా పోయింది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయింది. ఈ దేహము దేవుని యొక్క ఆలయము, ఈ దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యము. అంటే దేహానికి కూడా, అంటే యోబును ఏ విధంగా చూసినా కానీ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. ఒక ఆత్మీయుడు, నిజంగా వాక్యానుసారంగా జీవించే వ్యక్తి వాక్యానికి రాజీ పడడు. అది ఉద్యోగమైనా, నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా వాక్యమే మొట్టమొదట. వాక్యాన్ని దాటే అది వాక్యం సపోర్ట్ చేసాయి ఉండాలి. వాక్యంతో అది మిళితం అవ్వట్లేదు, యాంటీగా ఉందంటే నువ్వేం చేయాలి? ఆపేయాలి. మళ్ళీ దేవుని చిత్తమా కాదా అని ఫోన్ చేసి అడగొద్దు. మందిరంకి రావాలి. మందిరంకి వచ్చే పనిలో దేవుని మహాకృపను బట్టి చెప్తున్నాను. నేను యాక్చువల్గా ఈరోజు శంషాబాద్లో ఉండాలి, శంషాబాద్లో వాక్యం చెప్పాలి. కానీ నాకు మధ్యాహ్నం డ్యూటీ ఉంది, నేను వెళ్ళలేను, అది ఇదని అంటే దేవుని మహాకృపను బట్టి ఇక్కడ వాక్యం చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మనం ఏం చేస్తాము? వాక్యాన్ని ముందుకు తీసుకురాము. ఆ వాక్యం ముందుకు రావాలి. మా సిస్టర్, అంటే నా సిస్టర్ మా మరదలకి ఏంటంటే నిన్న అపెండిక్స్ ఆపరేషన్ అయింది, నిన్న హాస్పిటల్లో. ఈరోజు వెళ్ళాలి. కానీ నేను ఒకటే తీర్మానించుకున్నా, నేను ఆ ఆపరేషన్ అయిన ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే బాగానే ఉంటుంది. కానీ దేవుని మందిరంలో, దేవుని సన్నిధానంలో ఉండి విజ్ఞాపన చేసి ఆపరేషన్ ఎలాగో అయిపోయింది, తర్వాత వెళ్ళి కలుసుకోవచ్చు కదా. మందిరం ఎగ్గొట్టేసి ఆడ బాగాలేదని వెళ్తే అది వాక్యానుసారమా? అప్పుడు నాకేం చెప్తుంది? మొట్టమొదట అనేకులకు నువ్వు బోధిస్తున్నావు, విశ్రాంతి దినం గురించి, సబ్బాతు గురించి బాగానే చెప్తున్నావు, మరి నీ దగ్గరికి వచ్చి ఏమైందని దేవుడు నన్ను అడుగుతాడు? అడుగుతాడు. కాబట్టి ఏం చేయాలి? మొట్టమొదట దేవుని రాజ్యం, తర్వాతే మిగిలిన పులిహార పనులు. అంతేనా కదా? అది బంధువులైనా, స్నేహితులైనా, ఏవైనా సరే అవి ఇంపార్టెంట్ కావచ్చు, కానీ దేవుని సన్నిధానానికి మించిన ఇంపార్టెంట్ ఇంకొకటి లేదు. నువ్వు ఇంపార్టెంట్ ఇస్తున్నావంటే నువ్వు దేవుని కంటే ముఖ్యంగా నీకు విగ్రహం. అది మన ఆత్మీయ లోపల విగ్రహం ఏది ఉంటుందంటే, దేవుని స్థానాన్ని, దేవుని యొక్క సన్నిధిని ఎగ్గొట్టి ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారి విగ్రహం ఏంటి? వారికి పేరు కావాలి, వాళ్ళ చుట్టాలు శబాష్ అనాలి, అది మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చాల్సిన అవసరం లేదు. వారికి ఎప్పుడు గుర్తొస్తుంది? దెబ్బ తగిలినప్పుడు దేవుడు. మరి దెబ్బ తగిలినాక దేవుడు గుర్తొస్తే అది మంచి ఆత్మీయత. నీకు దేవుడు ఒప్పుకోమన్నప్పుడే ఒప్పుకుంటే మంచిది, కానీ నువ్వు ఆ శిక్ష అనుభవిస్తూ దేవుని దగ్గర ఒప్పుకున్నావు అనుకో, ఎలా ఉంటుంది? శిక్ష పడాల్సిందే. ఇప్పుడు నేను ప్రేమించే తండ్రిని, కానీ నా కుమార్తె చెప్పిన మాట వినలేదు, వద్దు అని చెప్పాను, కానీ పరిగెత్తింది, పడ్డ తర్వాత కిందికి వచ్చినా కానీ నేను గాయం కడిగాను, బురదంతా తుడిసి ఎత్తుకొని ముద్దాడాను. మరి నొప్పి తగ్గిపోద్దా వెంటనే? అంటే క్రీస్తు క్షమిస్తాడు, క్రీస్తు నీ పాపాలని క్షమిస్తాడు, నీ గాయాల్ని కడతాడు. కానీ నీ పాపం వల్ల నువ్వు తెచ్చుకున్న గాయం వల్ల నొప్పి, సీక్వెన్స్, ఆ ప్రభావం నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి. దావీదు లాంటి వాడే అనుభవించాడు. తన మరణ పర్యంతం వరకు తాను చేసిన ఆ 12వ అధ్యాయం లేకపోతే బాగుండు, నాకు ఆ 11వ అధ్యాయం లేకపోతే బాగుండని ఆయన ఏడవని రోజు లేదు. దావీదు తన హృదయానుసారుడు, కానీ ఒక మాయని మచ్చ, తాను చేయకూడని ఒక కార్యము చేయవలసి వచ్చింది. కానీ తన యొక్క పర్యవసానం ఎప్పటి వరకు? తన జీవితాంతం. ఆ కాన్సిక్వెన్స్ అనేది దేవుడు క్షమిస్తాడు. దేవుడు హృదయానుసారుడే. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా వచ్చినప్పుడు ఏం చేశాడు? పరుగున ఆ తండ్రి వెయిట్ చేస్తున్నాడు, కానీ ఆ పందుల పొట్టు తినడం వల్ల అనారోగ్యం పాలైంది. అదంతా వచ్చేస్తుందా? వెంటనే వస్తుందా? నువ్వు కుమారుడువే, నువ్వు ఎంత తప్పు చేసినా క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు మన దేవుడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గల
దేవుడు. కానీ మరి నువ్వు ఆ పాపం వల్ల లోకం వల్ల తెచ్చుకున్న గాయాలు, నష్టము, కరువు, ఇబ్బంది ఎలా? ఇప్పుడు లోకమంతా ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుంది. కరువులు, యుద్ధాలు, భూకంపం, అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు మన దేశానికి ఎఫెక్ట్ ఏంటి? క్రూడ్ ఆయిల్ దొరకదు, గ్యాస్ అప్పటికి ఆల్రెడీ రేటు పెరిగిపోయిందంట. ఎక్కడో యుద్ధం జరిగితే మనకెందుకు అనుకోవచ్చు. అందుకే మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమని ఉంది. యెరూషలేము దేవుడు ఏర్పరచుకున్న పట్టణం. అది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన దేశం. నిన్ను దీవించేవారిని దీవిస్తా, నిన్ను శపించేవారిని శపిస్తా. ఆ ఇశ్రాయేలు యొక్క దేశం కోసం కాదు, మనం ప్రపంచ శాంతి కోసం మనం ప్రార్థన చెయ్యాలి. ఎందుకు అంటే ఆ యుద్ధం యొక్క ప్రభావం ఇక్కడ ఉన్న మనకు కూడా పడుతుందా లేదా? అప్పుడే ఆల్రెడీ వంట నూనె తెచ్చుకోండి, గ్యాస్ పెరిగిపోతుంది, సిలిండర్లు తెచ్చుకోండి అని చెప్తున్నారు. కానీ మనకు ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు సిలిండర్లు సిద్ధపరచుకోండి, నూనె సిద్ధపరచుకోండి అని కాదు. నేను చెప్పదలుచుకున్న మాట, దేవుడిచ్చిన మాట ఏంటంటే, మీరు ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. మీరు ఇంకా పెద్ద బాల శిక్షలాగా ఇంకా మారు మనసు, పశ్చాత్తాపం ఇది కాదు. మీరేం చేయాలి? దేవుని యొక్క రాక కొరకై మీరు సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. ఎందుకంటే ఇవి అంత్య దినములలో మనము ఉన్నాము. అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోద్ది. మీరు మీలో ఒకరు మిమ్మల్ని మీరే అప్పగించుకుంటారు అని ఉంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే. ఒక సేవకుడు బాగుపడితే ఇంకొక సేవకుడు ఓర్చి చూడలేడు. ఆయన 1000 మందితో మీటింగ్ పెడితే ఈయన అంత సత్తా లేకపోయినా ఈయన 10,000తో మీటింగ్ పెడతాడు. ఆయన ఎల్ఈడి పెడితే ఈయన ఎల్ఈడి పెడతాడు. మరి సార్వత్రిక సంఘంలో దేవుని సువార్త, దేవుని కొరకు సంపాదించాలి ఆత్మలనే పరుగు కంట పోటీతత్వం కనబడుతుంది. నువ్వు పోటీ పడాల్సింది ఎవరితో? నువ్వు ఎగ్జాంపుల్గా చూసుకోవాల్సింది దేవునితో. ఈ లోకంలో నిజమైన బోధకుడు, నిజమైన సేవకుడు యేసుక్రీస్తు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యములు లేనివాడంట. అందుకే ఏ సేవకుడినైనా 3 వ్యక్తులతో, నేను అంతకుముందు కూడా చెప్పాను, 3 వాటిలతో సైతాన్ని టార్గెట్ చేస్తాడు. ఏ సేవకుడినైనా, పరిచారకుడినైనా, విశ్వాసినైనా, ఒక పురుషుడినైనా, స్త్రీనైనా 3 విషయాల్లో మెయిన్ టార్గెట్ చేస్తాడు. కన్య, కనకము, కీర్తి. కన్య, కనకము, కీర్తి. నువ్వు సంసోను దగ్గరికి వెళ్ళు, సొలొమోన్ దగ్గరికి వెళ్ళు, ఎవరి దగ్గరికన్నా వెళ్ళు. స్త్రీ వచ్చిందా? మనోళ్ళు జ్ఞానవంతులే, మనోళ్ళు బలవంతులే, కానీ చాలా వీక్ ఎక్కడ? స్త్రీ దగ్గర. అందుకే పురుషుల్ని ఎక్కడ పట్టుకుంటాడు సాతాను? స్త్రీ దగ్గర పట్టుకుంటాడు. నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, అంటే నేను దేవుని సేవకుల దగ్గర నేర్చుకున్నా కాబట్టి చెప్తున్నా. ఏ స్త్రీ అయినా సరే, ఆమె పెద్ద అయినా చిన్న అయినా, ప్రేజ్ దలాడని చెయ్యి చూపించి చెప్పాలి తప్ప షేక్ హ్యాండ్ పొరపాటున ఇంకో స్త్రీకి ఇవ్వకూడదు. నువ్వు ఆమె పెద్ద ఆవిడ కదా, ఇస్తే నా ఆత్మీయత ఏం పోతుందంటే, నువ్వు యవ్వన ప్రాయంలోనే ఇలాంటి ఖచ్చితమైన తీర్మానము తీసుకోవాలి. ఆమెకి ఏం చెప్పొచ్చు? ప్రేజ్ దలాడు. నువ్వు ఎంత బాగా చెప్పినా కానీ చెయ్యి మాత్రము పురుషుడికే ఇవ్వాలి. ఆ స్టాండర్డ్స్ ఉంటేనే నువ్వు దేవుని కోసం నిలబడగలుగుతావు. 2, ఇంకోటి ఏమన్నాడు? కన్య, తర్వాత పురుషులు కూడా అంతే. ఇప్పుడు చాలా క్వైర్ టీము అవుతుంది. నేను చాలా చర్చెస్లో చూశాను. నేను ఉండేది మెదక్లో కాబట్టి సాటర్డే కాగానే క్వైర్ ప్రాక్టీస్ అవుతుంది. అంతా యవనస్తులే ఉంటారు. ఆ యవనస్తుల్లో వాళ్ళు చేసే పనులు నాకు తెలుసు. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే చాటింగ్లు, చీటింగ్లు, ఆ ప్రాక్టీస్ అనే ముసుగులో వాళ్ళు చేసే ఏషాలన్నీ నాకు తెలుసు. కాబట్టి స్త్రీతోటే ప్రాక్టీస్ అయినా ఏదైనా స్త్రీతోటే చేయాలి, పురుషుడితోనైనా చేయాలి. అది కూడా దేవుని సేవకుని సమక్షంలో దేవుని మందిరంలోనే చేయాలి. పిచ్చి వేషాలు దేవుని మందిరంలో వేయొద్దు. దేవుడు అన్నీ చూస్తాడు. మనం దేవుని యొక్క పరిచర్య ముసుగులో వేసే వేషాలను కూడా చూస్తాడు. అందుకే ఏం చేయాలి? ఎవరైనా సరే స్త్రీ కనబడితే ప్రైజ్ లాడమ్మా అని చెప్పాలి. తప్పేం పోయింది? నీ కిరీటం ఏమైనా పడిపోద్దా? బాగున్నారా అని అడగొచ్చు, ప్రైజ్ లాడని చెప్పొచ్చు. నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అందుకే బైబిల్లో ఉంది పరశరీరానుసారులని ఉంది. వాళ్ళు ఎందుకంటే వెనక బస్సు నుంచి ఎక్కరు, వాళ్ళు ముందు నుంచి ఎక్కుతారు. ఎందుకు ఎక్కుతారు? వేరే స్త్రీని తాకాలి. నీకు తాకాల్సిన అవసరం ఏంది? బైబిల్లో ఉంది పరశరీరానుసారులుగా ఉండొద్దు. అంటే వారికి ఏంటంటే వేరే స్త్రీని తాకాలి, ఏదో విధంగా తాకాలి. బస్సు ముందు నుంచి కూడా ఎక్కరు. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా గమనించేవాడిని. అంత ఖాళీ ఉంటుంది, వాడు పరుగున ముందుకెళ్ళి ముందు నుంచి ఎక్కుతాడు. ఏం అవసరం నీకు? ముందేమో ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ముందు ఎవరు ఎక్కుతారు? మరి నువ్వు పురుషుడు కదా, దేవుడు నిన్ను పురుషుడుగా పుట్టినప్పుడు పురుషుడుగా నువ్వు జీవించాలి, అంతే కదా. పురుషుడు వివాహము చేసుకోకూడదు, స్త్రీ వివాహము చేసుకోవద్దు. అలాంటి సమాజంలో, అలాంటి నీచమైన పరిస్థితుల్లోకి, సంస్కృతిలోకి మనం వచ్చేసాం. ఫారెన్ కంట్రీస్లో పాస్టర్ ఉండి దగ్గర చేస్తాడంట పెళ్ళి. పురుషుడు స్త్రీ చేయొచ్చు. అది
అంటే ఇది సందర్భం కాకపోయినా ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో, నోవాహు లాంటి పరిస్థితుల్లో, ఆ యొక్క ఐగుప్తులో సొదొమ గొమొర్రా లాంటి పరిస్థితుల్లో మనకు వచ్చాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషుడు కూడా, స్త్రీ కూడా వివాహం చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి మనం వచ్చాం. అందుకే లేవియా కాండంలో ఉంటుంది, స్త్రీ పురుషుడు వేషం వేసుకోవద్దు, పురుషుడు స్త్రీ వేషము వేసుకోకూడదు. నువ్వు పురుషుడిగా ఉన్నావంటే దేవుడిని స్తుతించు. దేవుడు నిన్ను పురుషుడిగా పుట్టించినందుకు దేవుడిని స్తుతించు. నువ్వు జడలు పెట్టుకోవడం, రింగులు అవి పెట్టుకోవడం చేయకూడదు. స్త్రీ అయితే జీన్స్ ప్యాంట్లు వేసుకొని నువ్వు పురుషుడివా స్త్రీయా నిన్ను అడిగేంతవరకు తెచ్చుకోవద్దు. దయచేసి చెప్తున్నా, ఇక్కడ యవనస్తులు కూడా ఉన్నారు కాబట్టి దేవుడు మనకి ఏది ఇచ్చిండో దాంట్లో మనము ఉండాలి. ఇంకోటి ఏమన్నాడు, కన్య కనకం. ఒక వ్యక్తి డబ్బుతో, ఈ లోకంలో అంట కదా పైసామే పరమాత్మ అంట. తమిళ్లో ఒక సామెత ఉంటుందంట, చనిపోయిన శవం కూడా డబ్బు అనగానే లేస్తుందంట. వాళ్ళ గుండె లబ్బు డబ్బు అని కొట్టుకోదంట. ఏం కొట్టుకుంటుందంట? డబ్బు అని కొట్టుకుంటుందంట. ఎవరికైతే ఇప్పుడు మీరు పొలిటికల్ వాళ్ళని చూడండి, ఎవరినన్నా చూడండి, వారిని ఎవరినన్నా ఇంప్రెస్ చేయాలంటే కూడా వారికి ఏం చేస్తారంటే మొట్టమొదట మగువ అంటే స్త్రీని ఎరగా చూపిస్తారు. నెక్స్ట్ డబ్బుని ఎరగా చూపిస్తారు. ఎవరైతే స్త్రీ లోలుడు కాదనుకో వాడు నెక్స్ట్ దేనికి దొరుకుతాడు? డబ్బుకు దొరుకుతాడు. వీడికి డబ్బు ఇస్తే బాగుండు, సరే మరి డబ్బేం వద్దులే, అక్కడ ఒక 300 గజాలు చూశాను, మరి దాన్ని రిజిస్ట్రేషన్ చేపిస్తే సరిపోద్ది అంట. అంటే నువ్వు ఫోన్పే తీసుకుంటే ఏముంది, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఏముంది, ఏం చేసినా కానీ నువ్వు అన్యాయం చేసిన డబ్బు అన్యాయమే. దాన్ని ఏం చూపిస్తున్నారు? డైరెక్ట్గా తీసుకోకుండా ఏసీబీ వాళ్ళకి దొరుకుతారని, పలానా దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది అది చేపించి పంపించు బినామీ మీద అని. అది తప్పే. కాబట్టి డబ్బుకు కూడా మనము లొంగకూడదు. డబ్బు కోసం గబ్బు పనులు చేయకూడదు. ఆదివారం స్పెషల్ డ్యూటీ ఇస్తే, ఓటీ ఇస్తే మందిరానికి ఎగ్గొట్టే వాళ్ళని, డబ్బును వారిని దేవుడిగా పూజిస్తున్న వాళ్ళు కాదా? ఆదివారం నువ్వు ఖచ్చితంగా సెలవు, 6 దినములు కష్టపడాలి, 7వ దినము నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఈరోజు పొద్దున్న లేస్తే కూడా మా వైఫ్కు అదే చెప్పా, అంటే నాకు ఆదివారం సెలవు దొరుకుతలేదు, నేను 6 రోజులు కష్టపడతలేనా ఏంటి? 6 రోజులు కష్టపడితే 7వ రోజు విశ్రాంతి ఇస్తాడు. నీకు దేవుడు విశ్రాంతి ఇచ్చాడు. పొద్దున్న లేవగానే అదే చెప్పా, దేవుడు నిన్ను అంటే నువ్వు 6 రోజులు బాగా కష్టపడుతున్నావు కాబట్టి 7వ రోజు నీకు దేవుడు విశ్రాంతి ఇస్తున్నాడు, అంటే నేను అంతగా కష్టపడతలేనేమో అని అన్నా. అంటే 6 రోజులు మనం కష్టపడం, 7వ రోజు కష్టపడాలని మాత్రం దేవుని మందిరం ఎగ్గొట్టి మరీ కష్టపడతామంట. నువ్వు దేవునితో ఏషాలు వేయొద్దు. నువ్వు 6 రోజులు కష్టపడి పనిచేయి, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో, ప్రార్థన చేయి. 6 రోజులు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఈరోజు సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా ఈ ఆదివారం సెలవు కోసం ప్రార్థన చేస్తాను నేనైతే. తప్పదు మరి. ఏంటంటే లోకస్తులు పోటీ పడతారు. అబ్బో నేను మందిరంకి రావడము, పరిచయం చేయడం ఎవరికి ఇష్టం లేదు, సాయితానికి ఇష్టం ఉండదు. వాడిని ప్రేరేపించే మనుషుల ద్వారా వాడు ఏం చేస్తాడు? వాళ్ళను గిల్లుతాడు. ఆయనకి ఎందుకు ఆదివారం సెలవు ఇవ్వడం? నేనంటే మండే నుంచి శనివారం వరకు తీసుకోవచ్చు అంట ఎప్పుడైనా. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. అయినా సరే కత్తి మీద సామే, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య కత్తి మీద అన్నీ బాగుంటే సెలవిస్తే సేవ ఎవరైనా చేస్తారు పరిచర్య. ఏమంటావు? మొన్న ఒకరోజు అంతకుముందు పోయమన్నప్పుడు చేవేళ్ళకి పోవాల్సి వచ్చింది. కరెక్ట్ 8 అవుతుంది. నేనేమో చేవేళ్ళకి పోవాలి 75 కిలోమీటర్లు. ఎంత స్పీడ్గా సూపర్ జెట్ లాగా పోయినా కానీ సమయానికి చేరుకోలేను. అలా అదే రోజు ఆపరేషన్ థియేటర్లో, నేను థియేటర్లో చేస్తాను కదా, నీళ్ళు రావట్లేదు. ఒదిక్కేమో మండిపోతుంది, కోపం వస్తుంది. కానీ ప్రార్థన చేసుకున్నా. అదే ఓటీలో అవే ఎలాంటి నీళ్ళు అయినా సరే, నేను ఇంతవరకు అక్కడ వాటర్ చేసింది లేదు. కానీ నేను ఒకటే అనుకున్నా, దేవుని సేవం కోసం నేను ఎంత చేసినా అది తప్పు కాదు. వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు తెచ్చుకున్నా, అదే ఆపరేషన్ థియేటర్లో స్నానం చేసి 70 కిలోమీటర్లు వెళ్ళినా, సమయానికంటే 10 నిమిషాలు ముందు చెప్పిన దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి నాకు అనిపించింది, అంటే మనం చేసే చిన్నయే కానీ నేను చేయలేమో అని అనుకున్నా. 75 కిలోమీటర్లు నేను ఎలా వెళ్ళాలి? అంత దూరము, వాటర్ లేవు. ఇది దేవుని మనకేమనిపిస్తుంది? సెలవు దొరుకుతలేదు, నీళ్లు లేవు, ఇది దేవుని చిత్తమా కాదా? ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. కుదరదు అని చెప్పేయచ్చు, లేదైనా సరే కత్తి మీద సామైనా సరే దేవుందంటే పోరాటంలో మనం జయించాలి కానీ సాతాన్ని గెలిపించొద్దని పోవచ్చు. 2 చేయొచ్చా లేదా? ఆ దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను మళ్ళీ అక్కడికి నడిపించాడు. అంటే చెప్తున్నా, ఎందుకు అంటే మనం డబ్బుకు లొంగొద్దు. నువ్వు స్త్రీకి లొంగకపోతే నెక్స్ట్ ఏం టార్గెట్ చేస్తాడు? డబ్బుకు లొంగిస్తాడు. నువ్వు మంచిగా ఫారెన్ వెళ్ళి చదువుకో, దేవుని చిత్తమైతేనే మన ఉద్యోగాలు ఎవరైనా సరే, వివాహమైనా ఫారెన్ అయినా సరే దేవుడు వెళ్ళుమంటేనే వెళ్ళాలి. ఒక వాగ్దానం పట్టుకొని దేవుని దగ్గర పొందుకొని దేవుడు వెళ్ళుమంటే వెళ్ళాలి. నేను వెళ్ళిపోయాను, నన్ను కాపాడు అంటే ఎవరిని అడిగి వెళ్ళిపోయావు నువ్వు? మనం ప్రాముఖ్యమైన నిర్ణయాలు మన జీవితంలో చేసుకునే ముందు దేవుని వాగ్దానం ఖచ్చితం. మోకాళ్ళ మీద దేవుని మొట్టమొదట ప్రారంభించే ముందు అడగాలి, అయిపోయినాక కాదు. నువ్వు వెళ్ళిపోయినాక దేవుడు నాకు తోడుగా ఉంటా అంటే ఉంటాడు, కానీ దాని ద్వారా జరగాల్సిన నష్టం
జరుగుతుంది. దేవుని చిత్తంలో నువ్వు వెళ్ళావనుకో, ఆటంకమైన నష్టమైన దేవుడు ఏం చేస్తాడు? కాపాడతాడు. కాపాడతాడు. కాబట్టి ఇప్పుడు చాలామంది ఫారెన్ వెళ్తారు, చదువుకోగానే మా కూతురు ఫారెన్ వెళ్ళాలి, ఆడికి వెళ్ళాలి. దేవుని చిత్తమా? వివాహం చేసుకునే విషయంలో కూడా ప్రాముఖ్యమైన విషయాల్లో ఖచ్చితంగా దేవుని చిత్తం దాటి వెళ్ళొద్దు. లేట్ అయినా సరే ఏం చేయాలి? దేవుని దగ్గర గోజాడి దేవుని దగ్గర వాగ్దానం పొందుకోవాలి. నేను ఫారెన్ వెళ్ళడం నీ చిత్తమా కాదా? నేను ఏ కోర్స్ తీసుకోవాలి? ఈ కోర్స్ తీసుకోవడం నీ చిత్తమా కాదా? నాకు ఇష్టమైంది, మా నాన్నది చెప్పాడు, మా పిన్నిది చెప్పింది, అవన్నీ ఏమీ ఉండొద్దు. మనం వాక్యానుసారంగా వెళ్ళినప్పుడు, మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు మన స్టాండర్డ్స్ అన్నీ ఎలా ఉండాలి? ఆత్మీయంగా ఉండాలి. ఒకటి దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకునే అంత స్థాయి లేదనుకో, ఆత్మీయుల సలహా, సేవలో అనుభవం ఉన్న వాళ్ళు, దేవునితో కనెక్షన్ కలిగిన వాళ్ళ యొక్క ప్రార్థనా సహాయం అడగడము తప్పు కాదు. మొట్టమొదట కన్య, తర్వాత కనకం, నెక్స్ట్ కీర్తి. వీడి దీంతో కొడతాడు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఎవరైనా చూడండి, వానికి డబ్బు ఉంది బాగా. డబ్బున్న వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళంతా ఏం చేస్తారు? ఎమ్మెల్యే టికెట్ కొనేస్తారు, ఎంపీ టికెట్ కొనేస్తారు. డబ్బు లేని వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇవ్వరు. మా మీద కాన్స్టిట్యున్సీలో ఉంది, ఆయన ఎన్ఆర్ఐ. రావడం ఎవరిని చూడలేము, కానీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆయన ఎన్ఆర్ఐ అంట. అంటే ఇప్పుడు డబ్బు ఉన్నవాడికి ఉన్న ఆశ ఇంకేముంటుంది? డబ్బుతో సంతృప్తి చెందడు. ఏం కావాలి? పేరు. ఆ డబ్బుని పెట్టుబడిగా పెట్టుకొని పేరు కోసము ఏమైనా పనులు చేస్తారు. వన్స్ పేరు వచ్చిందనుకో, వాళ్ళకి ఏమైనా ఉండాలి? నా పేరు చెప్తే ఆడ పని అయిపోవాలి. నా పేరు చెప్తే నీకు దారి లేని చోట కూడా నీకు దారి వేయాలి అనే ఆశ ఉంటుంది. మరి అది తప్పే కదా. ఇప్పుడు తేజో నక్షత్రమా అని ఆయన పేరు కోసమే పాకులాడే కదా గర్వానికి చోటిచ్చి. ఎక్కడి నుంచి పడ్డాడు? పరలోకంలో నుంచి. పరలోకపు క్వైర్ మెంబర్ అంట ఆయన. సైతాన్ ఏమి నాన్ క్రిస్టియన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు? క్వైరు మెంబరు. అందుకే క్వైర్లు ఉన్న వాళ్ళతో నేను చాలా జాగ్రత్తగా చెప్తా. మీరు ఏమైనా సరే పులిపీఠం మీదకి ఎక్కినప్పుడు ఎక్కడ చెప్పినా సరే మీరు ఒకరి చేతి పట్టుకొని ఒకరితో సమాధానపడి దేవుణ్ణి మహిమపరచడానికి పాట పాడాలి. మీ గాత్రాలు, మీ కాస్ట్యూమ్స్ చూపించడానికి పులిపీటు ఎక్కొద్దు. ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి. మీరు వినిపించే శబ్దంగా మాత్రమే ఉండాలి. బాప్తిజం ఇచ్చి యోహాన్ లాగా నువ్వు కనిపించావనుకో అయిపోయి దేవుని యొక్క మహిమ పోయినట్టే. దేవుని ఇప్పుడు ఏమంటాడు? నేను ఆయన చెప్పుల వారను విప్పడానికైనా యోగ్యుడను కాను. ఒక నిజమైన సేవకుడు, ఆత్మీయుడు తను కనిపించాలని అనుకోడు. దేవుడు క్రీస్తు కనిపించాలి, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలని ఉండాలి. మరి మన పరిస్థితి ఎలా ఉంది? అందుకే యవనస్తులుగా మనం తీసుకోవాల్సిన తీర్మానం, ఒక సేవకుడు చెప్పిండైతే నేను వాక్యం చెప్పేటప్పుడు కూడానంట, ఎంతమంది కాంగ్రిగేషన్ ఉన్నా పురుషుల వైపే చూస్తూ వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలంట? పురుషుల వైపే. అందరినీ టీచర్ లాగా అందరినీ చూస్తాం, అందరికీ ఐ కాంటాక్ట్ ఇస్తాం. కానీ అదే పనిగా స్త్రీలతో చూసే సేవకులు కూడా ఉన్నారు. నేను విమర్శించట్లేదు, కానీ నీ పనేంటి? నువ్వు అందరినీ అడ్రస్ చేయాలి, అందరినీ చూడాలి. ఒక టీచర్ ఒక వ్యక్తినే, ఒక ఫేవరెట్ స్టూడెంట్నే చూసి చెప్తున్నాడు అనుకో, కరెక్ట్ టీచర్ ఆయన కాదు. కాబట్టి ఏం చేయాలంట? బోధకులుగా మనం పాట పాడినా మన కళ్ళు, మన దేహానికి దీపము కన్ను కనుక మన కళ్ళ ద్వారానే పాపము లోపలికి ప్రవేశిస్తుంది కనుక మనం ఏంటంటే పాపము మానలేని కన్నులు గలవారు కలరు అని ఉంది బైబిల్లో. ఇప్పుడు యూట్యూబ్ రీల్స్ చూసే వాళ్ళంతా ఎవరు? పాపం మానలేని కన్నులు వారు నో అని చెప్పలేరు. మందిరంకైనా నో చెప్పగలరు, దేవుని వాక్యానికైనా నో అని చెప్పగలరు, ఏదైనా చెప్పగలరు. కానీ రీల్స్కి మాత్రం నో అని చెప్పలేరు. అంత బలహీనులు. మళ్ళీ రీల్స్ చూడకపోతే మళ్ళీ రీల్స్ చూసేవాళ్ళు, చేసేవాళ్ళంతా వాళ్ళు దివాలా తీస్తారు కదా. వాళ్ళందరినీ పోషించాలంటే మనం చూస్తేనే కదా. మనం అట్లా చేయొచ్చా? వాక్యాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చా? ఒక ఇద్దరు సేవకులు ఉన్నారంట, పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు. బాగానే ఉంది. వాళ్ళకిద్దరికి వాక్యం తెలుసు. ఈ వాక్యం తెలిసిన వాళ్ళతో వచ్చే బాధ ఏంటంటే వాక్యానికి వారికి నచ్చినట్టుగా తిప్పేస్తారు. వాళ్ళకి నచ్చినట్టుగా ఉన్న సత్యాన్ని దానికి తగ్గట్టుగా వాళ్ళు మలవబడరు. దేవుని రూట్లోకి వారు రారు. వారి రూట్లోకి ఎవరు రావాలని ఆశపడతారు? దేవుడు రావాలని ఆశపడతాడు. వాళ్ళిద్దరికీ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత భోజనం చేద్దామని భోజనం సిద్ధపరచుకొని బాక్సులు తెచ్చుకొని ఉన్నారు. పాస్టర్ అమ్మలు మంచిగా భోజనం పెట్టారు, బాక్సులు తెచ్చుకుంటే అందులో ఒక అతను ఏం చేశాడంట? పెరుగన్నం తెచ్చుకున్నాడంట. ఏమన్నం తెచ్చుకున్నాడు? పెరుగన్నం తెచ్చుకున్నాడు. ఇంకో ఆయన ఏం తెచ్చుకున్నాడంటే బిర్యానీ తెచ్చుకున్నాడంట. మంచిగా పలావ్ వండింది. ఆంధ్రాలో పలావ్ అంటారు, ఇక్కడ బిర్యానీ అంటారు. సో బిర్యానీ తెచ్చుకుంటే పెరుగున్న ఆయన అంటాడంట ఆ బిర్యానీ తెచ్చుకున్న సేవకుడితో, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అంటున్నాడంట. ఎందుకు? బిర్యానీ నాకు పెట్టమని డైరెక్ట్ అడగలేక
నిన్ను వలే నీ పొరుగువాడిని జ్ఞాపకం చేసుకోమని ఉంది కదా అంటున్నాడంట. ఈయనేమంటున్నాడంట, ఈయన ఇంకా మీద కదా, నీ పొరుగు అనేది ఏది ఆశించకు అని చెప్తున్నాడంట. అంటే మరి వీరిద్దరిలో దేవుని ప్రేమ ఉందా? యాక్చువల్గా అయితే మనం ఏం చేయాలి, బిర్యానీ మన ఇద్దరం తిని తర్వాత చల్లగా ఉండడానికి పెరుగన్నం కూడా చెరి సగం తినాలి అని ప్లాన్ చేసుకోవాలి, అంతే కదా. మనం ఏం చేస్తాం, మొట్టమొదటి బిర్యానీ తిని తర్వాత పెరుగన్నం తింటాం. మరి ఇప్పుడు వాళ్ళు అట్లా చేసుకోవచ్చు కదా, కానీ దేవ సేవకులే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన బిర్యానీ పెట్టడానికి మనసు లేదు, ఈయన మాత్రం సరే ఎందుకు అడగడం అని ఊరుకోడు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించంట. మరి ఆయన తక్కువడా, ఆయన కూడా వాక్యం అంతా తెలుసు, నీ పొరుగువాడిని ఏది ఆశించకు. మరి మనం అట్లా ఉండొచ్చా? అంటే వాక్యాన్ని మనకు నచ్చినట్టుగా కన్వీనియంట్గా చేసుకోవద్దు. ఆ వాక్యం ఎలా ఉందో ఆ వాక్యానికి మనమే మౌల్డ్ అవ్వాలి, కానీ వాక్యాన్ని మనకు నచ్చినట్టుగా మౌల్డ్ చేసుకోవద్దు. బాప్తిజం ఇచ్చి యోహాను సత్యం కోసం నిలబడ్డాడు. తాను ఏదైతే తప్పు అని చెప్పాడో, తప్పు అని చెప్పినందుకు ఏం పోగొట్టుకోవాల్సి వచ్చింది, తల పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంటే సత్యము చాలా విలువైంది. చాలా రిచర్డ్ ఉమ్బ్రాండ్ అనే ఇద్దరు ఆత్మీయ దంపతులు ఉన్నారు. రిచర్డ్ ఉమ్బ్రాండ్ వాళ్ళిద్దరు అంట దేవుని సువార్త ప్రకటించినందుకు వాళ్ళిద్దరిని 14 సంవత్సరాలు కఠినమైన కారాగార జైలు శిక్ష వేశారంట. వేస్తే కూడా వాళ్ళు ఆ 14 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఏం చేశారనుకుంటున్నాం, మళ్ళీ సువార్త చెప్పారంట. అంటే ఎవరికైతే దేవుని వాక్యం వస్తుందో, ఎవరికైతే దేవుని యొక్క సత్యము తెలుసో, ఆ సత్యము ఆ వాక్యము వారిని ఎక్కడ ఉన్నా సరే మౌనంగా ఉంచదు. నువ్వు ఎక్కడ వాళ్ళని తీసిపడే, వారు మాత్రం దేవుని కోసం మండుతూనే ఉంటారు. మరి నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ మంట దేవుని కోసం మండించే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఆ ఉన్న వారి లోపల మంట కలిగించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని కోసం నువ్వు మండాలి, నువ్వు వెలగాలి. ఆ వెలగాలంటే నువ్వు యవ్వన ప్రాయంలో దేవుని కోసం తీసుకోవాల్సిన తీర్మానాల్లో 3 ముఖ్యమైనవి ఏంటి? కన్య, కనకము, కీర్తి. ఈ 3టికి దొరికిపోయారు చాలామంది దైవజనులు, సేవకులు. కానీ మనం వాటి లోపల నుంచి బయటకు రావాలనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. సొలొమోను 1000 మంది 1000 తిప్పులు తిప్పారట. ఎంతమంది? 700 మంది వీళ్ళు, 300 మంది వాళ్ళు. ఒక్కరితోనే ఏగుతలేమరా నాయన అంటే ఆయన ఏం చేశాడు, 1000 మందిని తెచ్చిపెట్టుకున్నాడు. చివరికి ఏమైంది, అయిపోయింది. మరి సంసోన్ చాలా బలవంతుడే, ఒక అమ్మాయికి దొరికిపోయాడు. గెహాజీ కూడా అంతే. గెహాజీ అమ్మాయిల వీక్నెస్ లేదు, ఎలీషా దగ్గర ఉన్నాయన. ఆయనకి ఏం కావాలి, డబ్బు కావాలి. దేని వెనుక పరిగెడుతున్నాడు, డబ్బు. నయమాను రథాల వెంట పరిగెత్తాడు, కానీ ఏం పొందుకున్నాడు, కుష్టి పొందుకున్నాడు. మరి పేరు కోసం ఒకానొక పట్టణానికి వెళ్ళి మనం పేరు సంపాదించుకుందామని స్టార్ట్ అయిందే మనకి బాబేలు పర్వతం దగ్గర, బాబేలు గోపురం 11వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంట, ఆకాశం అంత ఎత్తు కట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నారంట. మరి దేవుడు ఇంటరాక్షన్ అయ్యిందా లేదా? పేరు సంపాదించుకుందామని నువ్వు పాకులాడితే అసలు భాషలు పుట్టినవే అక్కడ. వాళ్ళ యొక్క భాషలు తారుమారు చేసేసాడు. అంటే నీ జీవితం తారుమారు కావద్దు అంటే నువ్వు పేరు కోసం లాడొద్దు, ధనాని కోసం వెంబడించొద్దు. 2 స్త్రీ ఆశకు ఎట్టు పరిస్థితుల్లో చోటు, పురుషుడకు స్త్రీ ఆశకు చోటు, శరీరానికి చోటు ఇవ్వద్దు. కాబట్టి మనకు దేవుని వాక్యం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి, అందుకే చెప్పాడు కదా, యెహోవా విజ్ఞాపనకర్తలారా మీరు విశ్రమించకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. అంటే మనము విజ్ఞాపన చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. నీ కుటుంబం కొరకు, దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు, యెరూషలేము క్షేమం కొరకు. ఎప్పుడైతే యెరూషలేములో ఉన్న ఆ యూదులు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారి మీద వేయబడిన ముసుగు తీయబడుతుంది. అప్పుడు దేవుని యొక్క రాకడ అతి శీఘ్రముగా ఉంది. ఎప్పుడైతే ఆ యూదులు సొంత రక్షకుడుగా, మెస్సియాను సొంత రక్షకుడుగా క్రీస్తును అంగీకరిస్తారో అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ ఒక్క వచనం చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. నేను ముగిస్తాను ఈ ఒక్క వచనం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మరణాతాను రా అంటే ఇప్పుడు దేవుడు వస్తే చాలామంది మనము ఎత్తపడం, మనలో కూడా విడవబడిన వారు ఉన్నారు. కాబట్టి నువ్వు దేవుని రా అంటే నువ్వు సిద్ధపడి ఉన్నావా? ప్రపంచంలో యుద్ధాలు జరగని, కరువు జరగని, ఏమన్నా జరగని, నీకు పరిశుద్ధ గ్రంథం అంతా తెలియకపోని, ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలన్నీ నీకు తెలియకపోని, కానీ నీకు దేవుడు అడిగేది నీకు మర్మాలు, అవన్నీ మర్మరాలు తెలుసా అని అడగడు. నా వాక్యానుసారంగా నువ్వు సిద్ధపడి ఉన్నావా? నీ హృదయాన్ని శుద్ధిగా కాపాడుకొని ఉన్నావా? నాకు సాక్షిగా
జీవిస్తున్నావా? నిజమైన మారు మనసు అనుభవం నీకు ఉందా? అందుకే మనం కనబడ్డప్పుడు అంట, మనం ఆత్మీయులుగా ఉన్నప్పుడు ఏం అడగాలంట? బాగున్నావా, తిన్నవా అని లోకస్తులు కూడా అడుగుతున్నారు. మనం ఏం అడగాలంట? ఈరోజు బైబిల్ చదివావా, ప్రార్థన చేసుకున్నావా? ఇవి రెండు అడగాలి. అడిగారా మీరు ఎప్పుడన్నా? మన ఇంట్లోనైతే దబాయించి అడుగుతాం, ఎందుకంటే వాళ్ళు మనకు అలుసు కదా. ఆత్మీయులను అడగాలి. ఏమని అడగాలంట? ఈరోజు బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా? మరి మనం ఆత్మీయంగా మనం సిద్ధపడి లేము కాబట్టి ఆయన యొక్క రాకడ ఆలస్యం అవుతుంది. చుట్టూ అంతా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, కానీ మనం కలవరపడడానికి వీలు లేదు. ఎందుకంటే మనం క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు అంట, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఉన్నపాటినే లేస్తారని ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో. మరి సముద్రంలో ట్రాష్ అయిన వాళ్ళు, ఏరోప్లేన్లో క్రాష్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ ఏమవుతారంటే సముద్రము తమ మృతులను దేవునికి అప్పగిస్తుందంట. అంటే నువ్వు బాంబుతో చిన్న భిన్నంగా విచ్ఛిన్నం అయిపోయినా సరే, దేవుని యొక్క ర్యాప్చర్ ఆయన వచ్చినప్పుడు, అంటే ఆయన వచ్చిన ఆ యొక్క దినంలో అంట ఆ యొక్క అణువు కలిసి నువ్వు ఒక శరీరంగా మారిపోతావు. కానీ నీకు సమాధి లేదని, నేను ఆ సమాధి ఉందని ఆ చర్చి సభ్యత్వం తీసుకుంటున్నా. వాళ్ళకు ఒక దగ్గర ఒక సభ్యత్వం ఉంటుందంట, వాళ్ళ సమాధి కోసం ఒక చర్చి దగ్గర సభ్యత్వం తీసుకుంటారంట. నాకు అదే నవ్వు వస్తుంది. అంటే వాళ్ళకి ఏం కావాలి? చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ కోసము ఒక సంఘంలో సభ్యత్వం ఉంటే వారిని ఏం చేస్తారట? అక్కడ ప్లేస్ ఇస్తారట. నువ్వు దేవుని అంగీకరించి నువ్వు చనిపోతే నీ మధ్యాకాశంలోనే నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావు. నీ సమాధులు అలాగే తెరవబడతాయి, సముద్రం తమ మృతుల్ని అప్పగిస్తుందని ఉంది. కాబట్టి మనం విశ్వాస నేత్రాలతో ఆత్మీయంగా చూడాలి, కానీ లోక సంబంధమైన వ్యక్తులుగా మనం చూడకూడదు. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, తన తల్లిదండ్రులు మంచి ఆత్మీయులు, జకర్యా, ఎలిజబెత్. మరి ఆ జకర్యా వెనుక ఎవరున్నారు? ప్రార్థించే ఎలిజబెత్ ఉంది. మరి నీ కుమారుడు కుమార్తె వెనుక ప్రార్థించే తల్లిగా, చెల్లిగా, ఒక భార్యగా, భర్తగా నువ్వు ఉన్నవా? ఒక తండ్రిగా ప్రార్థించే తండ్రిగా యోబు ఉన్నాడు. తన బిడ్డలకు ఏమైనా కానీ ఏం చేస్తాడు యోబు? తన కోసమే కాదు, ఒక ప్రార్థించే ట్రాన్స్ఫార్మర్ యోబు. అరుణోదయమే లేచి ప్రార్థన చేస్తాడు. సమూయేలు ఒక మాట అంటాడు, నేను ముగిస్తున్నాను, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపము అవునన్నాడు. అంత మాట అనగలుగుతారా సేవకులు? ఆ ఒక సేవకుడు అంట తన సంఘం కొరకు, ఆత్మల కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపము అన్నాడంట. నేను నా కోసమే ప్రార్థన చేసుకుంటలేను, ఇక నీకోసం ఏం చేయాలి అన్న స్థితికి వచ్చేసాం పరిస్థితి. కానీ ఆ సమయంలో అంటున్నాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నాకు పాపమగునుగాక అన్నాడు. మరి ఆ పాపమగునుగాక అని అంతటి ప్రార్థనాపరుడు, అంతటి ఆత్మీయుని యొక్క తల్లి ఎలాంటిది? ప్రార్థించే హన్న. అందుకే ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ బిడ్డల్ని ప్రార్థించే వ్యక్తులుగా నువ్వు సిద్ధపరచొచ్చు. అక్కడ స్త్రీలు కనిన వారిలో గొప్పవానిగా జన్మనిచ్చింది ఎవరు? ఎలిజబెత్. ఇక్కడ అంతకుముందు కూడా చెప్పాను, ఒక దీర్ఘదర్శి, ఒక ప్రవక్త, ఇంకా రాజులను అభిషేకించేవాడు, ఒక న్యాయాధిపతి. అన్నిటికీ మూల కారణం ఎవరు? సమర్పించుకున్న ప్రార్థించే తల్లి. మరి ఈ ఉమెన్స్ డే నాడు నువ్వు ఉమెన్స్ డే విషెస్ చెప్పుకొని, ఉమెన్స్ మేము ఎందులో తక్కువ, మేము కూడా జిమ్కి వెళ్తున్నాం, మేము కూడా ఫ్లైట్స్, పురుషుల కంటే మేమేమి తక్కువ అని నువ్వు అలా తీసుకుంటావా? లేకపోతే నేను ప్రార్థిస్తాను, ప్రార్థించే హన్నాలాగా ఉంటాను, లుదియాలాగా నా హృదయాన్ని తెరుచుతాను, లేకపోతే ఎలిజబెత్ లాగా ఒక మంచి సేవకుని దేవుని కొరకు సిద్ధపరుస్తాను అని నువ్వు సిద్ధపరచుకుంటావా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనం యోగ్యంగా బలలో పాలు పొందడానికి మీలో ఏ బలహీనతలు ఉన్నాయో దేవుని సన్నిధానంలో కన్య, కనకము, కీర్తి ఇవి ఉన్నాయా? లోకాన్ని, ధనాన్ని వెంబడించి దేవుని దుఃఖపరిచే జీవితం ఉందా? మనం లోతుగా పశ్చాత్తాపంతో ఎవరిని మీరు చూడొద్దండి, ప్రతి ఒక్కరు మోకరించండి, మీ జీవితాలను మీరు పరిశీలన చేసుకోవాలి. మనం వాక్యం వినడము, ప్రార్థన చేసుకోవడము, బలలో పాల్పంపులు పొందడము ఆచారంగా అలవాటుగా చేయొద్దు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనము భయభక్తులతో, పశ్చాత్తాపంతో పరీక్ష చేసుకొని మనం ప్రభు బలలో పాల్పంపులు పొందుదాం.